ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు అవినీతి లేదు కాబట్టి హైకోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తుందని, ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తే అసలు ఈడీ కేసు కూడా చెల్లదని మాజీ మంత్రి కేటీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు ఆయన తనకు ఈడీ నోటీసులు అందాయని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇతర కేసుల కన్నా ఈ కేసులోనే ఎక్కువ హడావిడి చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే విచారణకు వెళ్తారా లేదా అన్న దానిపై మాత్రం భిన్నంగా స్పందించారు. ఏదేమైనా ఈ వ్యవహారం కఠినమైన రాజకీయ చట్టపరమైన పరిణామాలను కలిగించగలదు. కేటీఆర్ హైకోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ ను రద్దు చేయించగలరా లేదా అనే ప్రశ్న ప్రస్తుతం ప్రధాన చర్చగా కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలున్నాయి. ఎఫ్ఐఆర్ రద్దు చేసే అవకాశం. హైకోర్టు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటే సరైన న్యాయ సాక్ష్యాలు అవసరం. కేసు మొదలైన తీరు, ఆధారాల మౌలికత, దర్యాప్తు విధానాలు అన్ని సమీక్షించబడతాయి. ప్రస్తుతం సీనియర్ లాయర్లు ఎఫ్ఐఆర్ ను పూర్తిగా రద్దు చేసే అవకాశం తక్కువగా భావిస్తున్నారు. ఏసీబీ మరియు ఈడీ కేసుల పరస్పర సంబంధం. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదైనప్పటికీ ఈ రెండు కేసులు స్వభావం వేరు. ఈడీ దృష్టి నగదు, అక్రమ చెలామణి మరియు ఫెమా ఉల్లంఘనపై ఉంటుంది. కాబట్టి ఏసీబీ కేసు రద్దయినప్పటికీ ఈడీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణకు హాజరవుతారో లేదో అనేది కీలకం. నోటీసులకు అనుగుణంగా హాజరవడం అంటే చట్ట ప్రక్రియలో సహకరించడమే. దీనివల్ల ఆయనపై మరింత పాజిటివ్ అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉపశమనం కల్పిస్తుందో చూడాలి. కేసు పూర్తిగా రద్దు కాకపోయినా అరెస్ట్ లేదా తాత్కాలిక ఉపశమనం వంటి అంశాలను పరిశీలించవచ్చు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశం అవుతుందని స్పష్టంగా ఉంది. కేటీఆర్ మరియు వారి పార్టీపై ఈ కేసు తప్పక ప్రభావం చూపవచ్చు. సమగ్ర దృష్టికోణంలో చట్టపరమైన అంశాలు, రాజకీయం మరియు దర్యాప్తు సంస్థల విధానాలు అన్నీ కలిసి ఈ కేసు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జనవరి 7వ తేదీ ఈడీ విచారణ ఎంతో ముఖ్యమైన మలుపుగా ఉంటుందని భావించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.